విజయవాడలో పలు హోటల్స్ మూసివేశారు. గ్యాస్ కొరత కారణంగా బంద్ చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని గుడ్ మార్నింగ్ హోటల్స్ బ్రాంచ్లు మూతపడ్డాయి. మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. యుద్ధ ప్రభావంతో ముఖ్యంగా భారత్పై గ్యాస్ ప్రభావం ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా విజయవాడలోని హోటల్స్ రాబోయే రోజుల్లో బంద్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు రేపట్లో కూడా మ్యాక్సిమం ఇప్పటికే గ్యాస్ నిల్వలు బాగా తగ్గిపోవడంతో చాలా వరకు హోటల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక హోటల్లో ఉన్నాము. ఏ విధంగా ఉంది గ్యాస్ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్ గ్యాస్? 2-3 రోజుల నుండి ఎలా ఉంది? ఇప్పుడు హోటల్స్ నడిపించే పరిస్థితి ఉందంటారా? సార్, ప్రస్తుతానికి మాత్రం కొద్ది రోజులు మేము వింటున్నాం. ఈ రోజు వింటున్నాము కొన్ని హోటల్స్ మూసేశారంట మా వాళ్ళు చెప్తున్నారు. కుర్రోళ్ళు బయట కస్టమర్ చెప్తున్నారు ఐటమ్స్ తగ్గించేశారు, హోటల్స్ మూసేసే పరిస్థితులు కొన్ని మూసేసారు, బోర్డులు పెట్టారంట గ్యాస్ లేని ఉండాలి మేము మూసామని. కానీ ప్రస్తుతానికి మనం కొన్ని బెంగళూరు అలా ఇలా కొన్ని పెద్ద పెద్ద సీట్లు చూస్తున్నాం, అవి మూసేశారు ఆల్రెడీ. వాటి మీద మన కొద్దిగా మెరుగ్గా కనపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా మెరుగ్గా ఉంది. కానీ ఇది ఎలా ఉంటుందా లేదా గ్యాస్ తక్కువది అనేది మేము ఆలోచిస్తున్నాం. మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది. కొన్ని విజయవాడ మాత్రం మూసేశారు హోటల్స్, బోర్డు పెట్టేశారు. మేము కూడా కొన్ని ఐటమ్స్ ఆపేసుకున్నాం. అంటే గ్యాస్తో ఎక్కువ అయ్యే ఐటమ్స్ ఆపేసుకున్నాం. ఏమన్నా లిమిట్గా ఐటమ్స్ చేసుకుంటున్నామండి. ఇంతవరకు పర్లేదు, ఏదైనా 1-2 సిలిండర్ వరకు సప్లై చేయగలుగుతాం, అంతేమీ చేయలేకపోతుంది. కమర్షియల్ సిలిండర్లే మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి కమర్షియల్ సిలిండర్కి సంబంధించి గతంలో ఎంతకు తీసుకున్నారు, ఇప్పుడు ఎంత పెరిగింది? గతంలో అంటే వాస్తవంగా అండి డీలర్ ఒక రేటు పోటీని బట్టి వాళ్ళు 600కి ఇచ్చేవాళ్ళు 18కి ఇచ్చేవాళ్ళు. రేట్లు ఏం పెంచలేదండి. అదే రేట్ ఏం పెంచలేదండి. రేటు కాదు వాళ్ళు టైట్ చేశారు. ఉన్నదాన్ని మేము సర్దుబాటు చేస్తున్నాం అన్నారు తప్ప గ్యాస్ పెంచడం అలాంటి చేయలేదండి. ఎందుకంటే డైలీ మనం ఎన్ని సంవత్సరాల నుంచి పడుతుంది అలాంటి చేయరండి వాళ్ళు కూడా. ఎందుకంటే ఖాతా ఇవ్వాలంటే 4 రోజులు కాబట్టి రేపొద్దు మనం ఏం చేస్తాం, మా బిజినెస్ మీరు తక్కువ తీసుకున్నారని వాళ్ళు చేసిన ఖాతా పోకుండా వాళ్ళు కూడా 4 వాడి ఇచ్చాక 2 ఇస్తున్నారు, 1 ఇస్తున్నారండి. ఎవరు రేట్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదండి. పర్టికులర్గా మీ హోటల్కి సంబంధించి ఎప్పుడు రద్దీగా ఉండే హోటల్, మీకు కనీసం రోజుకి ఎన్ని సిలిండర్లు కావాల్సి వస్తుంది, ఇప్పుడు ఎన్ని సిలిండర్లు ఇస్తున్నారు? వాస్తవం మేము 3 అలా వాడతామండి. శనివారం ఇంకోటి ఎక్స్ట్రా వాడతాం, ఆదివారం శనివారం. మిగతా రోజులు 3-2 వాడతాం. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 1.5-2 మధ్యలో మేము ఐటమ్స్ తగ్గించుకున్నాం. ఉన్న ఐటమ్స్ అలాగ సేవ్ లేకపోతే రేపెళ్ళి ఎక్కడ బయట ఎక్కడ కట్టెలపై పెట్టించి ఏదైనా ఏర్పాటు చేస్తున్నాను. కొన్ని ఐటమ్స్ సాంబార్ లాంటి లేదా కుర్మా లాంటి ఏదైనా కట్టెలపై బయట ఎక్కడ చూసుకుందాం అనుకోండి. ఇక లేని పక్క ప్రత్యేక మార్గం చూసుకుందాం అనుకోండి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో గతంలో కట్టెలపై మీద ఎలా వాడారో ప్రస్తుతం కూడా అదే పరిస్థితి వస్తుందని, దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నారు హోటల్ యాజమాన్యం. అయితే ప్రస్తుతం విజయవాడలో కొన్ని హోటల్స్ మటుకి పూర్తిగా ఆపేయడం జరిగింది. గ్యాస్ కారణంగానే ఆపేయడం జరిగింది. మరో పక్కన ఎల్పిజికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆన్లైన్లో కూడా బుకింగ్ అవ్వట్లేదు అని కూడా కొన్ని కంప్లైంట్లు ఉన్న నేపథ్యంలో దీని మీద కూడా ప్రస్తుతం అధికారులు పూర్తిగా దృష్టి పెట్టారు. మరో పక్కన గ్యాస్ కొరత లేదు అన్నప్పటికీ ఖచ్చితంగా హోటల్స్ మీద దీని ప్రభావం అయితే పడిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి.